మనం ప్రధానమైన అంశంగా తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు చదువుకుంటున్నటువంటి ఆడపిల్లలు వారి ఉద్యోగాల మీద ప్రయారిటీగా తీసుకుంటాం. వారి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఏదైతే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారో అట్లా కాకుండా ప్రాపర్గా గ్రాంట్స్ ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం. చిరు ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విస్మరించబడ్డారో వారందరినీ కూడా కళ్ళలో పెట్టి కాపాడుకుంటాం. ఇవాళ ప్రారంభం మాత్రమే, అనేక అంశాలు చెప్పుకున్నాం. కానీ ఖచ్చితంగా పాంచజన్య శంఖం పూరిస్తాం. అవతలి వాడు మనవాడైనా సరే, అధర్మం వైపు వాడుంటే వాళ్ళ మీదైనా సరే యుద్ధం చేయడానికి ఖచ్చితంగా వెనుకడుగు వేయకుండా ముందుకే వెళ్తామని తెలియజేస్తూ, మరి ఈ 3 పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ సింగిల్ ఎజెండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి, బీఆర్ఎస్ పార్టీ సింగిల్ ఎజెండా ఫామ్ హౌస్లో పెద్దసారి ఉండాలి, చిన్నసారి సీఎం కావాలి, బీజేపీ పార్టీ సింగిల్ ఎజెండా సామాజిక న్యాయాన్ని కథం పట్టియాలి. కాబట్టి 3 పార్టీల మీద కూడా యుద్ధం చేసేది ఉన్నది. అలుపెరగని పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మొత్తం మన జాగృతి సైనికులందరినీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్. టిఆర్ఎస్ అంటే జిందాబాద్ అనాలి. టిఆర్ఎస్, టిఆర్ఎస్, టిఆర్ఎస్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పొద్దు పొడిసే చూడు తగా పట్ట రాజ్యంలో పొద్దు పొడిసే తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవ పిడికిలి ఎత్తి దుంకింది రణంలో. వాళ్ళకి మోసే బహుజనులంతా పాలన చేసే రోజుల కోసం, అంతగా ఉన్న సామాజిక న్యాయం అందరికి పంచుట కోసం ఆకుపచ్చ పసుపు పచ్చ నీలి రంగు విప్లవమై పంచజన్య శంఖముది పేదొల్ల ముంగిట ఉదయమై. గడ్డకేను ఆడబిడ్డవంట నీ మనసు పూలు వేసిన బతుకమ్మో మా కవితమ్మ. నీ నెత్తురులో ఉన్నది పొగరైన పోరు, ఎవరాపలేరు. నీ కన్నెరుపును చూడబోతే కహలికవో మా కవితక్కవో. నీ అడుగులనే ఆపుతున్న పిడుగుల వాన, కారు చీకటినే చీల్చుకునే మెరుపునువమ్మా. బెదరబోవు ఎదిరించగా ఎనుకోవు. ఆడపులివలను చేస్తుంటే గర్జన శబ్దం, అవినీతిపై యుద్ధం. నీ సేతులలో లేవు తల్లి కత్తులు బల్లెం, నీది రుద్రమ ధైర్యం. ఇప్పుడు శంఖం శంఖాన్ని ఇప్పుడు అందరు దయచేసి సైడ్ జరగండి, వెనక్కి జరగండి. ఇప్పుడు వేదిక ముందున్న సమర బేరి పూరించబోతా ఉన్నది. నవీనాచారి గారు శంఖాన్ని
శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి టిఆర్ఎస్ అధినేత్రికి బహుకరిస్తా ఉంది. దయచేసి సౌండ్ ఆన్ చేయండి, శంఖం సౌండ్ ఆన్ చేయండి. ఒక్కసారి యుద్ధాన్ని పూరించవలసిందిగా విజ్ఞప్తి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు ఇస్మాయిల్ గారు ముందుకొచ్చి వెనక్కి తోయ ఏం కాదు. మీరా గారు తన కథను శ్రీమతి టిఆర్ఎస్ అధినేత్రి మన కవితమ్మ గారికి తన కథను ఇవ్వబోతా ఉన్నారు. పేదరికంపై, విద్యపై, వైద్యంపై యుద్ధం ప్రకటించబోతా ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటారని, ఆకాంక్షలకు ఆశయాలకు అడ్డుగా వచ్చేటువంటి వారిని సంవరించడంలో భాగంగా, అట్లాగే ఇప్పుడు కొంచెం ఆగి సర్వోదయ తెలంగాణను ఇస్మాయిల్ గారు మరియు నవీన్ గారు సర్వోదయ తెలంగాణ రాజ్యాంగాన్ని శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి బహుకరించబోతా ఉన్నారు. ఇస్మాయిల్ గారు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి. ఖముది పేదోళ్ళ ముంగిట సీఎం 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 జై తెలంగాణ, జై తెలంగాణ. పొద్దు పొడిసే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పొద్దు పొడిసే చూడు తగపట్ట రాజ్యంలో. వెనక్కి తోసుకోకండి దయచేసి. సర్వోదయ తెలంగాణ రాజ్యాంగాన్ని, సర్వోదయ తెలంగాణ రాజ్యాంగాన్ని ఈరోజు అందరి బతుకుల్లో మార్పులు తీసుకురావడంపై పార్టీ సర్వోదయ రాజ్యాంగాన్ని నవీనాచారి గారు మరి ఇస్మాయిల్ గారు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు రాజలింగం గారు 59 ఉపకులాల తరఫున తన తప్పుని ఇవ్వబోతా ఉన్నారు.